అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో ఈరోజు క్లాస్ మనం చెప్పుకుందాం, ఓకేనా? సో సక్సెస్ఫుల్గా మనం టెక్స్ట్ బుక్లో మీ ట్రిగ్నోమెట్రీలో 11.1లో ఫస్ట్ ప్రాబ్లం మనం చేద్దాం. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ డిపెండ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏబిసి అనేది జస్ట్ ఇవి నేమ్స్ మనం ఏమని ఇచ్చుకోవచ్చు. ఒకటి రైట్ యాంగిల్ ఉంటుంది, దీన్ని మనం ఏమీ చెయ్యం, అసలు దాంతో కూడా సంబంధం లేదు. ఇవి కాకుండా రెండు యాంగిల్స్ ఉంటాయి, ఏ యాంగిల్కి ఆ యాంగిల్కి రేషియోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనికి సైన్ వేరు, కాస్ టాన్, దీని సైన్ కాసు టాన్, దీని దానికి సపరేట్, ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. సో వాటి గురించి మనం డీటెయిల్గా తర్వాత చెప్పుకుందాం. సో ఇక్కడ మీరు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ని ప్రతిసారి రాయకుండా సింపుల్గా ఆపోజిట్ సైడ్, హెచ్వై అంటే హైపోటెన్యూస్. తర్వాత కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏఎస్ అంటే ఎడ్జసెంట్ సైడ్. ఏం లేదన్నా ప్రతిసారి ఇదంతా రాయాలంటే టైం మొత్తం దీనికే పడుతుంది, అందుకే సింపుల్గా రాస్తున్నా. తర్వాత tan తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కాస్ తీటా కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు రివర్స్లో రాస్తాం, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. అండ్ cot తీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ తీటా అంటే ఏంటిదో కాదు నాన్న, తీటా అనేది ఒక యాంగిల్. ఇక్కడ పెట్టుకుంటే ఈ యాంగిల్ తీసుకుంటాం, ఇదే తీటాని ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ తీసుకుంటాం, అంతే. తీటా అనేది జస్ట్ ఇట్స్ అన్ యాంగిల్. అది ప్రతిసారి తీటానే ఉండాలని ఏముండదు. అక్కడ ఏ పెట్టుకోవచ్చు, ఎక్స్ పెట్టుకోవచ్చు, బి పెట్టుకోవచ్చు, వై పెట్టుకోవచ్చు, దే చాయిస్. తీటా అనేది జస్ట్ ఒక యాంగిల్ మాత్రమే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఈ ప్రాబ్లమ్స్ చెప్పినంత వరకు ఇక్కడ ఇలాగే ఉంటాయి, మీరు వీటిని చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. వెరీ సింపుల్, యాక్చువల్ చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం నాన్న. ఫస్ట్ ఏమన్నాడు, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి కాబట్టి చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసాను నేను. ఏమన్నాడు, ఏబిసి. ఇక్కడ ఎక్కడ రైట్ యాంగిల్ పెట్టాలనేది వాడు మెన్షన్ చేయలేదు మనకి. చెయ్యనప్పుడు మరి ఎలా? ఇప్పుడు ఎట్ రైట్ యాంగిల్ ఎట్ బి అన్నాడు అనుకో, రైట్ యాంగిల్ దగ్గర బి పెడతాం. ఒక రైట్ యాంగిల్ సి అంటే రైట్ యాంగిల్ దగ్గర సి పెడతాం, బట్ అలా ఇవ్వలేదు మనకి. మరి ఇప్పుడు నేను ఇక్కడ రైట్ యాంగిల్ దగ్గర ఏది పెట్టాలి? మన ఇష్టం కాదు, రిమైనింగ్ ఇచ్చిన ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని పెట్టాలి. ఇక్కడ మనకి 3 మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఒకటేంటిది 8 సెంటీమీటర్, ఇంకోటి ఏంటిది 15 సెంటీమీటర్, మూడోది 7 సెంటీమీటర్ రెస్పెక్టివ్లని 3 ఇచ్చాడు. అంటే ఫస్ట్ దానికి ఈక్వల్, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. సెకండ్ వాల్యూ ఏముంది 15, సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 15. థర్డ్ వన్ ఏముంది 17, సో సిఏ ఆర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 17. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా 3 వాల్యూస్ 3 సైడ్స్ ఇచ్చినప్పుడు రెస్పెక్టివ్లీ అనే వర్డ్ ఉందంటే ఇవి ఒకదానికొకటి, అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. అందుకే ఏబి ఈజ్ ఈక్వల్ టు 8, బీసీ ఈజ్ ఈక్వల్ టు 15, సిఏ ఈజ్ ఈక్వల్ టు 17. సిఏ అన్నా ఏసీ అన్నా ఒకటే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే దిస్ ఈజ్ ద లాంగెస్ట్. ఆల్రెడీ మీకు చెప్పా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైయెస్ట్ అంటే ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ హైపోటెన్యూస్. కాబట్టి ఇప్పుడు లాంగెస్ట్ సైడ్ ఇది కదా, అంటే హైపోటెన్యూస్ ఇది, అంటే ఇది 17 సెంటీమీటర్. దాని వాల్యూ ఏమి ఇచ్చాడు, ఏసీ. నువ్వు ఇక్కడ పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు మిగిలింది ఏంటిది బి, అంటే రైట్ యాంగిల్ దగ్గర ఏమొచ్చింది బి వచ్చింది. చూడండి యాక్యురేట్గా పెట్టేసాము, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ యాంగిల్ దగ్గర బి వచ్చేసింది. సో ఎందుకు ఇలా పెట్టుకున్నాం, హైపోటెన్యూస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. ఇప్పుడు మిగిలిన వాటిని పెట్టుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్, అంటే ఏబి వాల్యూ 8 సెంటీమీటర్, అంటే ఈ యొక్క సైడ్ వాల్యూ ఇచ్చాడు వాడు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, నేను దీన్ని మళ్ళీ ఇంకొక దగ్గర అవసరం అవుతున్నప్పుడు చెప్తా. ఇక్కడ ఏబి అంటే ఈ లెంత్ ఆఫ్ ద సైడ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఏబి మీన్స్ ఏ నుంచి బి వరకు ఉన్న సైడ్ యొక్క లెంత్ 8 సెంటీమీటర్ ఇచ్చాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. దీని యూజ్ ఏంటో మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో చెప్తా. బీసీ ఈజ్ ఈక్వల్ టు 15, అంటే ఇది 15 సెంటీమీటర్. సో వాడిచ్చిన వాల్యూస్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పిక్చర్లో నోట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సైన్ ఏ. అయితే ఇక్కడ డైరెక్ట్ మీకు 3 సైడ్లు వాడు ఇచ్చేసాడు, కాబట్టి మనం డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి ఇందులో ఏవైనా 2a ఇస్తాడు,
థర్డ్ వన్ ఇవ్వరు. అప్పుడు ముందు మనం ఏం చేయాలి, థర్డ్ వన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీటిలోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ 3 సైడ్లు డైరెక్ట్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ సైన్ ఏ. ఇక్కడ యాంగిల్ ఏం కనిపించింది, ఏ. ఇమ్మీడియట్గా మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ యాంగిల్ ఏది ఉందో ఆ ప్లేస్కి వచ్చేది. వచ్చిన తర్వాత సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్లో ఏముంది, సో ఇక్కడ వస్తున్న ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏకి ఆపోజిట్లో ఏముంది, బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. మనకి బీసీ వాల్యూ ఎంత ఉంది, 15 బై ఏసీ వాల్యూ 17. అయిపోయింది సైన్ ఏ వాల్యూ క్లోజ్. వెరీ సింపుల్. అట్లనే రెండోది ఏంటిది, కాస్ ఏ. మళ్ళీ ఏ ఉంది, డైరెక్ట్ ఏ దగ్గరికి రండి. కాస్ ఏ ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అందుకే ఇక్కడ రాసాను మీకు గుర్తుండడం కోసం. అడ్జసెంట్ ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చాలా డీటెయిల్గా చెప్పా. అడ్జసెంట్ అంటే పక్కన ఉండేది. ఈ రెండిట్లో ఇదేందుకు తీసుకోవాలో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పా. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్ మళ్ళీ వినండి. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఈ యాంగిల్కి అడ్జసెంట్ ఇది అంటే ఎంత, ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. ఏబి వాల్యూ ఎంత, 8 బై ఏసీ 17. నెక్స్ట్ థర్డ్ వన్ tan ఏ అంటే tan ఏ. మళ్ళీ ఏనే ఉంది కాబట్టి కమ్ టు ఏ. దాని ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan ఏకి ఆపోజిట్లో ఏముంది, బీసీ బై tan ఏకి అడ్జసెంట్లో ఏముంది, ఏబి. సో బీసీ వాల్యూ ఎంత, 15 బై ఏబి ఎంత, 8. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అన్న, చెక్ ఇట్ వెల్. రైట్. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ నాన్నగా అన్నీ ఒకే మోడల్ ఉంటే చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా పాలసీ ఏంటంటే రీడ్ ద క్వశ్చన్ అండ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఆటోమేటిక్ మీరు లెక్క చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ద సైడ్స్ ఆఫ్ ఎస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాజ్ యూజువల్. ఏమి ఇచ్చాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. సో నేనేం చేస్తున్నా, PQR అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తున్నా. డైరెక్ట్ ఎప్పుడు కూడా PQR నోట్ చేసుకోవద్దు. ఫస్ట్ రైట్ యాంగిల్ ఏంటో మనకు తెలియాలి, తర్వాతే పెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది. PQ ఇచ్చాడు, PR ఇచ్చాడు, బాగానే ఉంది, వెరీ గుడ్. థర్డ్ సైడ్ ఇవ్వలేదు. ఇప్పుడు థర్డ్ సైడ్ కూడా ఇస్తే ఏది బిగ్గెస్ట్ సైడ్ అయితే దాన్ని పెట్టుకుంటే యాంగిల్ పెట్టచ్చు. బట్ ఇక్కడ థర్డ్ సైడ్ ఇచ్చాడా, ఇవ్వలేదు. మేబీ థర్డ్ సైడ్ పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. సో డైరెక్ట్ వీటిని మనం పెట్టడానికి పాసిబుల్ కాదు. సో ఇంకేమన్నా ఇచ్చాడా, ఇక్కడ ఒకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, Q ఈజ్ ఈక్వల్ 90 degrees. అంటే 90 degrees వాళ్ళు ఏమి ఇచ్చాడు, Q. ఇప్పుడు ఆటోమేటిక్ రిమైనింగ్ ఏమైంది, PR. నానా ఇక్కడ P ఇక్కడ R కాదు, రివర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ P ఇక్కడ R పెట్టుకున్నా ఏం కాదు, అసలు ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏది పైన కింద పెట్టుకున్నా నో ఇష్యూ. ఇప్పుడు ఆ వాల్యూస్ పెడదామా. ఏమి ఇచ్చాడు, PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్. చూడండి PQ 7 సెంటీమీటర్. ఇక్కడ కూడా చూడండి PQ వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, అంటే ఇక్కడ ఇచ్చింది లెంత్. నెక్స్ట్ PR ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్, అంటే ఇది 25 సెంటీమీటర్. అంటే వాడు ఆల్రెడీ హైపోటెన్యూసే ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, tan P కనుక్కోమన్నాడు, tan R కనుక్కోమన్నాడు. ఇప్పుడు మీకు లెక్క బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ రాగానే మన స్టెప్ ఏంటంటే ముందు థర్డ్ దాన్ని కనుక్కోవాలి. 2 సైడ్స్ ఇచ్చినప్పుడు ముందు మన స్టెప్ అసలు మీకు ఆలోచించద్దు, ఇదేం కనుక్కోమండో పక్కన పడేయండి. థర్డ్ సైడ్ కనుక్కోండి. థర్డ్ సైడ్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసే థీరం ఏంటంటే పైథాగరస్ థీరం. ఇది అసలు నోటికి వచ్చేయాలి. పైథాగరస్ థీరం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దీన్ని మనం పైథాగరస్ థీరం అంటాం నాన్న. ఇది నోటికి రావాలి. అసలు ఎంత బాగా ఇది వస్తే ఈ లెక్కలు అంత బాగా వస్తాయి. వెరీ సింపుల్. పైథాగరస్ థీరం ఈజ్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు హైపోటెన్యూస్ ఏంటి, ఇక్కడ లాంగెస్ట్ సైడ్ కాబట్టి ఇది హైపోటెన్యూస్. సో 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ 7 స్క్వేర్, ఇంకో సైడ్ నాకు తెలియదు కాబట్టి నేను అలాగే ఉంచుకుంటున్నా QR హోల్ స్క్వేర్. సార్ మాకు ఇంత కష్టం అనుకుంటే దీన్ని X అని కూడా అనుకొని చేయొచ్చు నాన్న, అది మీ చాయిస్. ఇక్కడ X అనుకొని QR ఉన్న ప్లేస్ X పెట్టుకోవచ్చు, లేదా అదే QRని మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. సో QR హోల్ స్క్వేర్ 25 హోల్ స్క్వేర్ అంటే 25 ఇంటూ 25 ఎంత 625. మరీ చిన్న పిల్లలాగా నేను 25 పక్కనేసి మల్టిప్లై చేయను. మీరు 10th క్లాస్ పిల్లలు మరి 2 ఇంటూ 3లు 3 ఇంటూ 5 పక్కనేసి చెప్పను. 25 హోల్ స్క్వేర్ అంటే 25 ఇంటూ 25, దాని వాల్యూ 625.
7 స్క్వేర్ అంటే 7 7 జా 49 ప్లస్ నాకు తెలియదు క్యూఆర్ హోల్ స్క్వేర్ యాజ్ యూజువల్ క్యారీ. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ 625 ఏముంటుంది, ఈ ప్లస్ 49 ఇది తీసుకురండి, ట్రాన్స్పోజిషన్ రూల్. ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో రిమైనింగ్ ఏముంది, క్యూఆర్ హోల్ స్క్వేర్. 625 నుంచి 49 పోతే ఎంత వస్తుంది? సో యాక్చువల్ నేను చేయగలుగుతా, బట్ మీకోసమే చేస్తున్నా. 1 15 15 నుంచి 9 పోతే 6, 1 నుంచి 4 పోతే కాబట్టి మళ్ళీ బారో 5, 11 నుంచి 4 పోతే 7, 576. సో 576 ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏంటి మనకేం కావాలి, క్యూఆర్ కావాలి, కానీ ఇక్కడే ఉంది క్యూఆర్ స్క్వేర్ ఉంది, అంటే స్క్వేర్ని తీసేయాలి. స్క్వేర్ ఆర్హెచ్ఎస్లోది ఎల్హెచ్ఎస్లోకి వస్తే ఏమవుతున్నాయంటే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 క్యూఆర్. స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి ఆల్రెడీ మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. మీకు డౌట్ ఉంటే నా బేసిక్ కాన్సెప్ట్స్ రూల్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంది, అక్కడ చెక్ చేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 వాల్యూ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 24. మీకు డౌట్ ఉంటే ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి, అందుకే నేను అది కూడా చెప్పట్లేదు, చెక్ ఇట్. అయితే ఇక్కడ మైనస్ వాల్యూని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు, ఇది లెంత్ ఆఫ్ ద సైడ్. లెంత్ ఆఫ్ ద సైడ్ నెవర్ బి ఏ మైనస్, అందుకే క్యూఆర్ వాల్యూ తీసుకుంటాం మనం, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 24 సెంటీమీటర్. సో దిస్ వాల్యూ బికమ్ 24 సెంటీమీటర్. ఇక్కడ దాకా వాల్యూ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఏముంది, tan p. tan p వాల్యూ అంటే ఎక్కడికి రావాలి, p దగ్గరికి రావాలి. tan p అంటే ఏమనుకున్నాం మనం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో p దగ్గర నుంచి దీని ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, క్యూఆర్ బై దీనికి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, PQ. ఎందుకంటే ఇది హైపోటెన్యూస్ కాబట్టి దీన్ని రాయం. సో క్యూఆర్ వాల్యూ 24/25. సో tan p అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, tan r. r అనేది ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. సో tan r కి ఏంటి ఫార్ములా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో r కి ఆపోజిట్లో ఏముంది, PQ బై అడ్జసెంట్లో ఏముంది, QR. సో PQ అంటే ఎంత, 7/QR 25. ఇక్కడ ప్రాబ్లం అయిపోయిందా, అవ్వలేదు, ఎందుకంటే వాడు మనకి సబ్ట్రాక్షన్ కనుక్కోమన్నాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ tan p మైనస్ tan r. సో tan p 24/25 మైనస్ tan r 7/25. రెండు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి అదే డినామినేటర్ అవుతుంది. న్యూమరేటర్ 24 మైనస్ 7. సో ఇట్ షుడ్ బి 17/25. దిస్ ఈస్ ద ఆన్సర్. దేర్ ఫోర్ tan p మైనస్ tan r ఈజ్ ఈక్వల్ టు 17/25. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్. చెక్ ఇట్. సో ఇప్పటివరకు మనం ఈ ప్రాబ్లమ్ చెప్పుకోవడం జరిగింది. ఇది కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.